హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను కట్ వర్క్ డిజైన్ అనేది మనము ఐరన్ బాక్స్ ఇలా స్టిక్కింగ్ అయితే చేసుకోవాలండి. మనకి క్యాన్వాస్కి ఒక సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. షైనింగ్ ఉన్న సైడ్ అయితే మనము బ్లౌజు క్లాత్ మీద పెట్టేసి, లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఇలా ఐరన్ చేస్తే మనకి స్టిక్ అయిపోతుందండి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ చేసుకొని మనమైతే మనకి ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ని మనం కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా, దానికి ఇలా మనకి వస్తుంది. ఇలా షైనింగ్ లాగా వస్తుందన్నమాట. ఒక సైడ్ అయితే స్టిక్ అయిపోతుంది మనకి. ఇలా మనకి ఇలా నెక్ ప్యాటర్న్ అనేది పెట్టేసుకొని దానిపైనుండి ఐరన్ బాక్స్ తోటి అయితే హీట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇలా స్టిక్ అయిపోతుంది మనకి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా స్టిక్ అయిపోయిందో దీనికి కూడా అలాగే స్టిక్ అయిపోతుందండి. ఈ కట్ వర్క్ కటింగ్ అయితే నేను లైవ్లో చూపించాను ఫ్రెండ్స్, అలాగే స్టిచ్చింగ్ కూడా లైవ్లో చూపించాను. ఇది స్టిక్కింగ్ ఒకటి ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నానండి. ఇది లైవ్లో కాకుండా వీడియోలో చూపిస్తున్నాను. ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఇలా స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా లైవ్ అయితే వచ్చిందండి ఆల్రెడీ. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి లైవ్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. కటింగ్ను స్టిచ్చింగ్ రెండు అప్లోడ్ అయిపోయాయి. మొత్తము ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగే స్టిక్కింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్స్కి ఇలా నెక్కి మనం ఎలా షేప్ అనేది ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉందండి లైవ్, అందులోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా వచ్చిందండి. నేను పోట్లీ బటన్స్ కూడా పెట్టాను. ఇది మొత్తము పిన్ టు పిన్ అయితే కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ కూడా ఉందండి లైవ్లో. మీకు కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే మొత్తం ఇలా వచ్చింది. పోట్లీ బటన్స్ మొత్తము ఫినిషింగ్ ఎలా వస్తుందో, కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ కటింగ్ అనేది మొత్తము రెండు కూడా లైవ్లో ఉన్నాయండి మన ఛానల్లో. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. అలాగే బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇవి శారీ అన్నమాట. ఈ శారీకి కుచ్చులు కూడా ఇలా అయితే తీసుకున్నామండి. ఒకసారి ఈ కుచ్చుల డిజైన్ కూడా చూడండి. ఇలా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలన్నా కూడా మన ఛానల్లో అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉందండి, అలా కూడా చేసి ఇస్తాము. కావాలంటే మీరు మాకు కొరియర్ అయితే పంపించవచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది కస్టమర్స్ అయితే ఇలా స్టిచ్ చేయమన్నారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్